కడప జిల్లా టీడీపీలో కుమ్ములాటలు తీవ్ర రూపు దాల్చాయా? ముఖ్యంగా ఒకే వర్గానికి కాంట్రాక్టు పనులు అప్పగించడంపై మరో వర్గం ఆగ్రహంగా ఉందా? ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటూ ఉండటంతో క్యాడర్ గందరగోళంలో పడిందా? లెట్స్ వాచ్. కడప జిల్లా పులివెందుల గడ్డపై టీడీపీ నేతలు ఫైటింగ్ షురూ చేశారా? తాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదా? ఇక్కడ పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారినట్లు తెలుస్తోంది. వేములలింగాల, వేంపల్లి మండలాల్లో ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి తన వర్గీయులకు కాంట్రాక్ట్ పనులను కట్టబెట్టారు. అయితే ఇదే మండలాల్లోని మరో వర్గమైన ఎమ్మెల్సీ బీటెక్ వర్గానికి చెందిన కార్యకర్తలకు మాత్రం ఎటువంటి పనులు దక్కలేదని సమాచారం. ఇదే ఇప్పుడు అక్కడ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైందని చెబుతున్నారు. 3 నెలల క్రితం పులివెందుల నియోజకవర్గం స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వర్గీయులు దాడి చేసినట్లు సమాచారం. గత నెలలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మధ్య తలెత్తిన వివాదం టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. మహానాడుకు ముందు కమిటీలు వేయాలని పార్టీ ఆదేశించినా ఇప్పటికీ అది అమలు కాలేదని సమాచారం. పులివెందుల నియోజకవర్గంలోని 6 మండలాల్లో మండల గ్రామస్థాయి కమిటీలు వేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పదవులు తమకంటే కాదు తమకు కావాలంటూ ఇరు వర్గాలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వర్గాలకు చెందిన వ్యక్తులకు మాత్రమే కాంట్రాక్టు పనులు దక్కుతూ ఉండడంతో బీటెక్ రవి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు ఇన్ఛార్జ్ అంటూ చెప్పుకుంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఆయన వర్గీయులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ తమకు మాత్రం కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. మండల గ్రామస్థాయి కమిటీలు వేసే అంశంపై బీటెక్ రవి, రామ్గోపాల్ రెడ్డి వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అటు కాంట్రాక్టు పన్నుల కేటాయింపు, ఇటు కమిటీల ఏర్పాటు టీడీపీలో కాకరేపుతున్నట్లు తెలుస్తోంది.